ఈయన ఏం చేశాడు? కొత్తగా అక్కడ నేర్చుకునేది నేర్చుకుంటూ వాళ్ళు చెప్పిన పాఠాలు వాళ్ళకి అప్పగిస్తూనే ఈయన మారకపోగా అక్కడ రాక్షస కుమారులందరినీ విష్ణు భక్తుల కింద మార్చేసి వాళ్ళకి నారాయణ నామ సంకీర్తన అలవాటు చేసి ఎంతకాలం పడతారా ఇందులో మాట్లాడకుండా అనవసరంగా పెంచుకోకుండా నాయన లౌకికమైన ఆసక్తి అని. జీవితంలో అవస్థలు ఉంటాయి కదా మిత్రులారా, మీ వయస్సు 8 ఏళ్లే కావచ్చు, గమనించండి. ఇప్పటి నుంచి జాగ్రత్త పడకపోతే జీవికి ముక్తి కలగదు, బాధా విముక్తి కూడా కలగదు. ముక్తి పక్కనట్టండి, బాధా విముక్తి తోటి మనందరం కావాలి కదా. ఎప్పుడు ఏ బాధ మనకు కలుగుతుందో ఆ బాధ మూలంలోకి వెళ్ళాలి. ఏదో లేపనం పుయ్యడం, ఆయింట్మెంట్ రాయడం కాదు, మూలంలోకి వెళ్ళాలి. పెయిన్ కిల్లర్ ఎందుకు వాడతారంటే అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలంటే తలనొప్పి తగ్గాలి. నువ్వు తలనొప్పి తగ్గాలంటే విశ్రాంతి తీసుకో, ఆ సహనం ఉండాలి. అందుకని వైద్యం ఎప్పుడు మౌలికంగా జరగాలి, మూలంలోకి వెళ్ళి జరగాలి. అందుకని ప్రహ్లాదుడు మూలంలోకి వెళుతూ బాల్యంలో ఉన్నాం మనమంతా. ఒకసారి ఆలోచించండి, మీకు లేని ఊహలు నాకున్నాయి నారాయణమూర్తి దయ వల్ల. కాబట్టి చెబుతున్నా, ఈ బాల్యం ఏమిటి? ఈ బాల్యంలో మీరు దేవుణ్ణి గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఆత్మజ్ఞానాన్ని పొందాలని ఎందుకు అనుకోవట్లేదు?